అన్నం అన్నం గొప్పతనం. రచన పఠనం టీవీఎస్ఆర్జే శాస్త్రి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో అన్నదానానికి ఒక విశిష్టత ఉంది. శ్రీకృష్ణుడు అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని అంటే ప్రాణులన్నీ అన్నం నుండి పుట్టినవే. ఈ అన్నానికి మూలం వృష్టి. మత్స్యపురాణం ప్రకారంగా అన్నం బ్రహ్మస్వరూపం. ప్రాణుల ప్రాణం అన్నంలోనే నిక్షిప్తమై ఉంది. అన్నం నుండే ప్రాణం పుడుతుంది. అందుకే అన్నం లక్ష్మీనారాయణ స్వరూపం అన్నారు. అన్నం బ్రహ్మయుత ప్రోక్తం అన్నే ప్రాణా ప్రతిష్ఠిత అన్నాద్భవంతి భూతాని జగదాన్నైవ వర్తతే అని చెప్పబడ్డది. అందుకే అన్నదానానికి ఆ విశిష్టత. ఇంకా పరాశర స్మృతి ప్రకారంగా కృతే చాస్తిగత ప్రాణాస్త్రేతాయాం మాంసంస్థిత ద్వాపరే రుధిరం యావత్ కాలావన్నదిషు స్థిత అంటే సత్యయుగంలో ప్రాణాలు అస్థిగతాలు, త్రేతాయుగంలో ప్రాణాలు మాంసగతాలు, ద్వాపరంలో ప్రాణాలు రక్తగతాలు, మరి కలియుగంలో ఈ ప్రాణం అన్నగతంగా గ్రహించాలి. ఈ అన్నం లేంచో ప్రాణాపాయం సంభవిస్తుంది. ఉపనిషత్తుల ప్రకారం అన్నం బ్రహ్మస్వరూపం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని తైత్రీయోపనిషత్తు. అలానే అన్నాన్ని చాలామంది నిందిస్తూ ఉంటారు. అది ఎంతో పాపం, ఆయుక్షీణం కూడా. వేదాల ప్రకారం అన్నన్న నింద్యాత్ అన్నన్నా పరిచక్షీత అని అంటారు. అంటే అన్నాన్ని నిందించకూడదు, అవహేళన అసలే చేయకూడదు అని. అన్నం బహుకుర్వీత అంటే వ్యవసాయం ద్వారా అన్నాన్ని నిత్యం పండిస్తూ ఉండాలి. తైత్రీయ ఉపనిషత్తు ప్రకారం అన్నం, నేత్రం, క్షేత్రం, మనస్సు, మాట ఇవన్నీ బ్రహ్మప్రాప్తికి ద్వారాలు. అధ్యాత్మ రామాయణ ప్రకారం చంద్రుడు ఏమంటాడంటే, పుట్టుటకు ముందు ప్రాణి యొక్క ఆత్మ వనస్పతుల్లోనూ అన్నంలోనూ ఉంటుంది. దాని సత్వ రూప తేజం వలన శరీర రచన నిర్మాణాలు జరుగుతాయి అని అంటారు. మత్స్యపురాణం ప్రకారం మనిషి సూర్యకిరణాల ద్వారా పోషింపబడి నీటి ద్వారా పరివర్ధితమై సంచితమైన వనస్పతుల ద్వారా మరియు అన్నము వలన మన ఆకలి తీరుతుంది. అన్నం అనే అమృతం ద్వారా మాత్రమే జీవధారణ జరుగుతుంది. అన్నదానం చాలా గొప్పది. అన్నదాన రహితమైన కార్యము దుర్భిక్షానికి మూలం అవుతుంది. అన్నరహిత దేశం తొందరగా నశించిపోతుంది. శివపురాణం ప్రకారం రుద్ర సంహిత 16వ అధ్యాయంలో శివుడికి బియ్యం సమర్పించడం గురించి చెప్పబడ్డది. శివునికి బియ్యం సమర్పిస్తే లక్ష్మీప్రాప్తి కలుగుతుందట. శివునికి సమర్పించిన తిలలు 1,00,000 హోమం చేస్తే ఎలాంటి మహాపాతకాలైనా పోతాయట. అలానే శివునికి ఎవలతో పూజ చేస్తే సుఖం కలుగుతుంది. ప్రియమగు పూజ వలన చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయట. శివపురాణం కోటిరుద్ర సంహితలో అన్నాన్ని గురించి విశదంగా వివరింపబడ్డది. విభిన్న శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఖగోళ గ్రంథాల ప్రకారంగా అన్నం ముందుగా మన భారతదేశంలోనే ఉత్పన్నమైనట్లు చెప్పబడ్డది. అలానే ఆ అన్నం ఇక్కడే ఎక్కువగా ఉపయోగపడింది కూడా. శ్రీమద్ భాగవత మహాపురాణంలో భూమిపైనున్న సమస్త వనస్పతులను 6 భాగాలుగా విభజించడం జరిగింది. అందులో అన్న పదార్థాలను 2వదైన ఓషధుల్లో చేర్చడం జరిగింది. భగవానుడు అన్నాన్ని లోక కళ్యాణం కోసం సృజించాడు. ఆ అన్నం సకల జీవులకు ప్రాణాధారం. ఇది విరాట్ పురుషుని రోమాల నుండి ఉద్భవించిందట. మత్స్యపురాణం సౌభాగ్యాష్టకంలో అన్నాన్ని గురించి వర్ణించడం జరిగింది. అలానే ధర్మశాస్త్రాల ప్రకారం సర్వేషామేవ దానాని అన్నదానం విశిష్యతే అని అన్నారు. ఈ అన్నదానం ఎంతో ఉత్తమమైనది కాబట్టి అతిథి దేవోభవ వచ్చింది. అలా అన్నదానం చేయడం వల్ల మరణానంతర ఆకలికి తమ శరీరాన్నే తినవలసిన దుస్థితి నుండి మానవ సూక్ష్మ శరీరం తప్పించుకుంటుందట. అందుకే అన్నాన్ని అనేకానేక రూపాల్లో పండించి వృద్ధి చేయాలి. ఈ అన్నాలు సహా ధాన, జవలు, శనగలు, తిలలు, అణులు, మినుగులు, గోధుమలు, కందులు, పెసలు, చిక్కుడు, మాయుష్ఠాలు, ప్రియంగులు, ఆతసి, మసూరాలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వీటిని పవిత్రంగా పండించి పవిత్రంగా గ్రహిస్తే దీర్ఘాయువు కలుగుతుంది. కనుక అన్నం పండించి రక్షించి అన్నదానము చేస్తే జీవన సార్థక్యం కాకుండా ఉంటుందా చెప్పండి. స్వస్తి.